డియర్ ఫెలో లీడర్, నేను చాలా ఆలోచించా. మ్యాజిక్ని ఆపడం చాలా తప్పు. ఎందుకంటే మ్యాజిక్ రియల్ లైఫ్లో కూడా జరగచ్చు. అందుకే ఆ ఆప్షన్ కూడా ఓపెన్ ఉంటుంది. ఎస్, మ్యాజిక్ని ఆపడం తప్పే. దాని పోయిటరీ లాగానే ఉండనివ్వాలి. లేదంటే లైఫ్ అంతా బోరింగ్ అవుతుంది. అప్పుడు ఏ సర్ప్రైజ్ కూడా మిగిలి ఉండదు. తొందరలోనే కలుద్దాం ఏ మ్యాజికల్ ఆర్ట్ ఫైనల్ సర్ప్రైజ్ కోసం. ఎస్, మంచి చెడుకు మధ్యలో మనకి తెలియని ఒక వింత ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే డిలేమా, హిందీలో దువిధా, ఉర్దూలో కష్మకష్, ఇంకా మన తెలుగులో అయితే సందిగ్ధం అంటారు. సామ్ అండ్ ఆద్య లవ్ స్టోరీలో తెలుసుకుందాం ఆ సందిగ్ధం ఏమై ఉంటుందో. నీకు గాలిపటం ఎగరడమే రాదు? అరే నిజంగా నాకు రాదు బ్రో, ఎలా ఎగరేయాలో. గాలిపటం దారం అవి చాలా పట్టుకోవడం మజా కూడా- వస్తుంది తెలుసా? శామ్, ఇలా చూడు. గుర్తొచ్చిందా? ఇది నా ఫేవరెట్ పిక్ తెలుసా? ఇందులో క్యూట్గా కనిపిస్తున్నావు. అరే వెళ్ళరా. యాక్చువల్లీ నీ కవిత చాలా బాగుంది. మీ డాడీ రాశారా? హా, మా డాడ్ చెప్పిన కవితలు వినే మా అమ్మ ఆయనకి పడిపోయింది. మీ డాడీ హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. నువ్వు పోయిటరీ క్లబ్లో జాయిన్ అయ్యావు కదా. హా, శామ్, నేను అస్సలు ఊహించలేదు ఇంత ఎంజాయ్మెంట్ ఉంటుందని. యాక్చువల్లీ సాహిల్ని చూస్తే అలా అనిపించదు కదా, తను పోయిటరీ రాస్తాడని. అలాగే జాస్ని కూడా పోయిటరీ క్లబ్లో జాయిన్ చేయాలి, కానీ పోయిటరీ కోసం కాదు. ఏది నీ వల్ల కాదు, భయపడితే ఎలా? అరే పిచ్చోడా, కొన్ని విషయాలు ప్రైవేట్ ఉంటాయి. నీ ఫీలింగ్స్ కూడా ప్రైవేట్గా ఉంచేస్తావా? తనకేం చెప్పవా? అంటే మరి ప్రపోజ్ చేయమంటావా? తన గురించి ఇప్పటికీ అర్థం కావట్లేదు బ్రో. తొందరపాటులో ఏదైనా తప్పు జరిగితే? అలాగా? అరే జాస్ విషయంలో నువ్వు 10 ఏళ్ళు వెయిట్ చేసి కూడా తను రిజెక్ట్ చేసింది చూడు, అదంతా మర్చిపోయావా? చూడు బ్రో, నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, లైన్లో ఉన్నది నువ్వు ఒక్కడవే మాత్రం కాదు. లేదు బ్రో, వేరే ఇంకెవరు కూడా లేరు. అరే ఆటమ్ బమ్, నువ్వు అడుగుతున్నావా చెప్తున్నావా? నువ్వు చేసే ప్రపోజల్ సాలిడ్గా ఉంటే నువ్వు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్పినా అసలు ప్రాబ్లమే ఉండదు. అరే నేర్చుకోరా నన్ను చూసి. హా, అయితే చెప్పు, జోయకి ఎలా ప్రపోజ్ చేసావు? ఆ, నీలాగైతే కాదులే. ప్రతీక్, నేను నీకు నా ఢిల్లీ బాయ్ ఫ్రెండ్ గురించి ఒకసారి చెప్పా కదా, అక్షక్. హా, తనిప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిపోయాడు. షిట్, ఐఎమ్ సో సారీ. ఇప్పుడు నేను సింగిలే. గాడ్, పాపం, అయితే అక్షర్ కూడా సింగిలే. అరే ట్యూబ్లైట్. ఓ, అరే ఆగు. అరే నువ్వు చెప్పు, నువ్వేం ఆలోచిస్తున్నావు? కవిత రాసి ప్రపోజ్ చేయడం బాగుంటుంది, కానీ మ్యాటర్ ఏంటంటే నాకు రాయడం రాదు. సరే సరే సరే, నాకు వదిలే. చూడు, నా కవిత నీ కవిత అవుతుంది. నేను ఎలాంటి కవిత రాస్తానంటే అది చూసి ఆద్య నాకు పడిపోవాల్సిందే. అరే ఏంటి? అంటే అది ఆ కవితతో తనకి నువ్వు ప్రపోజ్ చేస్తావు కాబట్టి నీకు పడిపోవాల్సిందే అని అంటున్నా. హా, ఓకే. అడిగేవు కదా రియల్ వరల్డ్ లాంటి క్వశ్చన్. అరే ఇక్కడ ఎలాంటి క్వశ్చన్ అడుగుతావంటే రియల్ లైఫ్లో ఎవరికైనా చెప్పడానికి ఆతృత పడాలి. ఎలా అంటే, నీ రియల్ లైఫ్లో విలన్ ఎవరు? ఎస్, ఒకవేళ మనం రియల్ వరల్డ్లో ఉండుంటే ఏదైనా ఫన్నీ ఆన్సర్ చెప్పి ఈ క్వశ్చన్ని స్కిప్ చేసేదాన్ని. కానీ నువ్వు మ్యాజికల్ వరల్డ్లో అడిగావు కాబట్టి మొదటిసారి రియల్ ఆన్సర్ ఇస్తున్నాను. నా రియల్ లైఫ్లో విలన్ నా ఓన్ ఇన్సెక్యూరిటీస్. నేనెప్పుడైతే వాటిని గెలిచాననుకుంటానో ప్రతిసారి అంతే బలంగా వెనక్కొస్తున్నాయి. కానీ నా దగ్గర ఇంకో సీక్రెట్ ఉంది. ఎప్పటి నుండి మనం మాట్లాడడం స్టార్ట్ చేశామో
విలన్ వీక్ అవుతూ వస్తున్నాడు. ఆద్య సొల్యూషన్ యాడ్ చేయాలంటే ఆద్య కెమిస్ట్రీ అయితే బాగానే ఉంది. బానే ఉంది. ఏమైనా నడుస్తుందా మీ ఇద్దరి మధ్య? ఏదైనా ఉంటే చెప్తా కదా నీకు. అయినా వాడు నీ టైప్ కాదు. ఎందుకు? వాడితో ఏం ప్రాబ్లం? ప్రాబ్లం అయితే ఏం లేదు. వింతగా అనిపిస్తుంది. ఫస్ట్ నన్ను లైక్ చేశాడు, ఇప్పుడేమో నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అంటే నీ ఫీలింగ్ ఏంటి? నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నది కేవలం నీ ఫ్రెండ్ అనేనా? రీజన్ ఎగ్జాక్ట్గా చెప్పలేను, జస్ట్ చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండు, ఓకే? గుడ్ మార్నింగ్ ఫాదర్ లారెన్స్. గుడ్ మార్నింగ్. ఎవరి హృదయంలో అయితే నేను ప్రేమ విత్తనం పెట్టానో, ఎవరి హృదయంలో అయితే నేను ప్రేమ విత్తనం పెట్టానో ఆ విత్తనపై రాశాను తన పేరు ఆద్య. ఆద్య. రైమింగ్ మస్తుగా ఉంది కదా. దరిద్రంగా ఉంది, లాజికే లేదు. అరే ఫస్ట్ లో ఉండేది, అప్పుడు ఎండ్లో జోయా పేరు వచ్చేది, అప్పుడు బోయా జోయా అంటూ. అరే అరే కింద పడేసావేంట్రా? ఇదొక సైన్, కవిత రాసి ప్రపోజ్ చేయకూడదని. అరే అరే చూడు ఒక్కసారి కరెక్ట్ నువ్వు- ఫీలింగ్ వస్తుంది నాకు. ఇవాళ రోజు కూడా బాగుంది, డైరెక్ట్గా చెప్పేస్తాను. ఆద్య, శామ్. ఆద్య, ఒక నిమిషం మాట్లాడాలి. కాస్త పక్కకెళ్ళి మాట్లాడొచ్చా? సంవిధాన్, నేను నా నోట్స్ రేపిస్తాను. ఏ నోట్స్? నీకు కొంచెం ప్రైవసీ. సంవిధాన్, తను మా అమ్మగారు. రాము సార్కి హెల్త్ బాగాలేదు, అందుకే కొన్ని రోజులు మా అమ్మ మార్నింగ్ క్లాసెస్ తీసుకుంటుంది. నమస్తే ఆంటీ. ఐ మీన్ గుడ్ మార్నింగ్ మేడం. క్లాస్లో కలుద్దామా? క్లాస్లోనే నీకు ఇప్పుడు కరెక్ట్. వీలైతే వాళ్ళ మమ్మీకి కూడా కవుతారాయి. ఒక సమోసా, ఒక చిప్స్. థ్యాంక్ యూ. నీకొద్దా? ఇప్పుడు ఎలా రా అది? డైటా? పడకరా. రోటీ. జోయా, ఆద్య ఎక్కడుంది? స్టాఫ్ రూమ్కి వెళ్ళు. ఈ రోజు నుంచి నీకు తను అక్కడే దొరుకుతుంది. కావాలంటే వందిత మిస్తో పాటు టిఫిన్ కూడా షేర్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి కలుసుకో. యా, చాలా టూ మచ్ కదా. ఎందుకు? నీకు అనిపించడం లేదా ఆద్యకి విడికంటే బెటర్ దొరకొచ్చని? సరే, నువ్వైతే సాయిల్ని టార్గెట్ చేయొచ్చు కదా.